నమస్తే YM6 న్యూస్ కు స్వాగతం. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమని ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కొల్లాపూర్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో గౌడ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం గౌడ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. గౌడ సంఘం నాయకులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. సభా వేదికపై మంత్రిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో గౌడ కులస్తులు సంక్షేమానికి కృషి చేస్తారని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గౌడ కులస్తులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. హామీల అమలులో గత ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ప్రస్తుతం కుల వృత్తిని ఆధారంగా చేసుకుని గౌడ కులస్తులు ఆర్థిక అభివృద్ధి సాధించేందుకు తోడ్పాటును అందిస్తానని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈత తాటి వనాల పెంపకాన్ని ప్రోత్సహిస్తుందన్నారు. గీత కార్మికులకు పనిముట్లు కళ్ళు ఆధునిక పద్ధతుల్లో అభివృద్ధి చేయుటకు తగు సహాయక చర్యలకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఫోన్ అంత దగ్గర అడుగున్నా 3 ఇస్తా 4 ఇస్తా నీకేమొస్తావు నీ పని నువ్వు చేసుకో. ఓకే అందరూ తేదీని ప్రాసెస్ స్టార్ట్ అయిందని ముఖ్యంగా ముందుకెళ్తుంది. ఎందుకు ఎందుకంటే ఓకే ఓకే మిగతా 560 ప్రకారం ప్రతి సొసైటీకి 5 ఎకరాల భూమి కావచ్చు, అన్ని మండల కేంద్రాల్లో కమ్యూనిటీ భవనాలు కావచ్చు, ఈతకాలం ఒక్కొక్కటి చెప్పుకుంటున్నారు. 560 జీవో ప్రకారం ప్రభుత్వం జీవో ఇస్తుంది, గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది. దాన్ని అమలు చేసేది ప్రభుత్వం చేయలేదు. దళితులకు 3 ఎకరాలు ఇస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా 560 జీవో 5 ఎకరాలు ఇస్తున్నారు, చేయలేదు. అంటే జీవోలకే పరిమితమైంది. నాకు తెలిసి కొల్లాపూర్ నియోజకవర్గంలో ఒక్క కొల్లాపూర్ ఆనాడు గ్రామ పంచాయతీ కొల్లాపూర్నే ఒక 5 ఎకరాల భూమి ఈతవరం పెట్టడం జరిగింది. దానిలో ప్రభుత్వ సహకారం తక్కువగా కొంత కొనడం జరిగిందనుకుంటా. ఇవన్నీ ఎక్కడ కనపడుతున్నా తప్పకుండా నా ముందు వచ్చినప్పుడు నేను ఏం చెప్పినంటే, కలెక్టర్ అర్థం చేస్తూ దయచేసి జిల్లా కలెక్టర్ అందరూ కూడా మీకు వచ్చేటువంటి CSR అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్, అంటే పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఫ్యాక్టరీలు వాళ్ళకు వచ్చే లాభాలలో 2% సామాజిక అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాలని కూడా ఉంది. ఎందుకంటే కొన్ని కంపెనీలు 1000 కోట్ల ఆదాయం వస్తాయి. 1000 కోట్ల ఆదాయంలో 2% అంటే ఎంతైతే బహుశా 20 కోట్లు అయితే అంతేనా? 1000 కోట్ల ఆదాయం వచ్చే వాళ్ళకు 2% 2 కోట్లు అంటే వాళ్ళు సామాజిక అభివృద్ధి ఖర్చు పెట్టారు. నేనే చెప్తున్నాను.